పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా ప్రభుత్వం తరపునే హోంశాఖ తరపునే ట్విట్టర్‌కి ఒక ఆహ్, అప్ అప్పీల్ చేసింది. ఏమనంటే ఓపీ ఇండియా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 2 వీడియోల్ని తొలగించండి అని. ఏంటి ఆ వీడియో అన్నది ట్విట్టర్‌లో చెక్ చేస్తే, ఒకటి న్యూక్లియర్ టెక్నాలజీని ఏక్యూ కాన్స్ నెట్వర్క్ ద్వారా ఎలాగా మార్చారు అంటే పాకిస్తానే ఇరాన్‌కి అణు టెక్నాలజీని బదిలీ చేసింది. అది అణుబాంబులే తయారు చేయడానికి యురేనియంని లేకపోతే ఇతరత్ర ఎక్విప్‌మెంట్ ఎట్లెట్లా పంపించిందన్నది ఒక వీడియో చేశారు వీళ్ళు ఏదైతే ఓపీ ఇండియా వాళ్ళు. దాన్ని తొలగించమని అడుగుతోంది. అంటే ఇరాన్‌కి పాకిస్తానే అణ్వాయుధ సహకారం అందించిందన్నటువంటి వీడియోని తొలగించమని అడుగుతుంది. ఇంకొక వీడియో వచ్చేటప్పటికి అమెరికా బాంబింగ్ సంబంధించి పాకిస్తానోళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు. వాళ్ళ సోషల్ మీడియాలో అమెరికా అదిగో స్కూల్ మీద దాడి చేసింది ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అన్నటువంటిది. అది మిస్‌ఫైర్ అయ్యిందా? లేకపోతే ఇరానే కావాలని మిస్‌ఫైర్ చేసుకుందా? ఎందుకంటే ఇదివరకు గాజాలో కూడా అట్లాగే హమాస్ వోళ్ళు తమ సొంతోళ్ళని చంపి ఇజ్రాయెల్ మీదకి నెపం వేశారు. అయన్నీ తెలియకుండా కావాలని హైలైట్ చేసుకొచ్చారు. పాకిస్తాన్ గవర్నమెంటే దాని వెనకాల కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ఘనిస్తాన్‌లోని హాస్పిటల్ మీద 400 మంది ప్రాణాలు తీసింది ఇదే పాకిస్తాన్. 150 మందో, 170 మందో పిల్లలు చనిపోయినటువంటి దాని మీదన పెద్ద ఎత్తున ప్రాపగాండా చేసినటువంటి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్‌లో సొంత మతస్థుల్ని 400 మంది ప్రాణాలు తీసిన దాని మీద మాట్లాడలేదు. ఇది ఓపీ ఇండియా వాళ్ళు ఒక వీడియో చేశారు. ఆ రెండిటిని తొలగించమని అడిగితే ట్విట్టర్‌గా ఉండి ఒకప్పుడు ఇప్పుడు పేరు మార్చుకుని ఎక్స్ అయినటువంటి ఎక్స్ సంస్థ దానికి నిరాకరించింది.